ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది ఒక పెద్ద ఆయుధం. గ్రామీణ ప్రాంత ప్రజలు 90% పైగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం చూపెడతా ఉన్నారు. అర్బన్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ సగం కూడా ఉండనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40%కు ప్రాతినిధ్యం వహించేటువంటి అర్బన్ ఓటింగు రేపు జరగనున్నటువంటి దృష్ట్యా నేను అర్బన్లో ఓటు వినియోగించుకునే ప్రతి ఓటర్ను ప్రజాస్వామిక హక్కు అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నాను. గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా అయితే గ్రామ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల్లో కూడా అర్బన్ అభివృద్ధికి సంబంధించి ఓటు హక్కున్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్షను, అభిప్రాయాన్ని, విజ్ఞప్తిని వ్యక్తం చేస్తా ఉన్నాను. దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రకారంగా మెజారిటీ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాన్ని బాధ్యత గల ఓటర్ మహాశయుల నిర్ణయం మేరకు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఓటింగ్ పర్సెంటేజే తక్కువై అందులో మళ్ళా 0.5% అంటే 50% కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి కావడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్పష్టత ఉండలేదు. కాబట్టి అర్బన్ ప్రాంతంలో జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ తప్పకుండా విధిగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతాను. 2, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, పంచాయతీరాజ్ ఆయన మున్సిపల్ చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఒక కంకణం కట్టుకొని ఒక మంచి ప్రణాళికతోటి అభివృద్ధి చేస్తూ పట్టణ ప్రజల జీవన స్థితిగతులను కానీ, త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి కానీ, డ్రైనేజ్ శాశ్వత పరిష్కారాలకు సంబంధించి కానీ, వీధి దీపాలకు సంబంధించి కానీ, పార్కుల ఏర్పాటుకు సంబంధించి కానీ, శానిటేషన్ సంబంధించి ఇలా ప్రతి అంశం మీద, వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి కానీ అనేక కోణాల నుంచి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఒక సమగ్ర ప్రణాళికతోటి అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఉంది. అందుకోసం తప్పకుండా ప్రతి పౌరుడు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా ప్రజాపాలన ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ప్రజలు వేచి చూసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చినాం. ఉదాహరణకు నిన్న హుస్నాబాద్ లో 600 ఇళ్లు ఇస్తే వడ్రంగి దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇద్దరం ఇల్లు రావడం వల్ల ఇలా మాకు ఉపాధి దొరుకుతుందంటా ఉన్నారు. సుతారి మేస్త్రి, ఇటుక బట్టి, లేబర్ ఇట్లా ప్రతి ఒక్కరికి దాని అనుసంధానంగా ఉపాధి దొరుకుతుందనేటువంటి ఒక ఆనందం కలుగుతోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి విధంగానే అర్బన్ జీవితాల్లో కూడా అనేకమైనటువంటి మౌలిక సదుపాయాల మార్పుకు, మారుతున్న కాలానికి అనుగుణంగా మరి చేసేటువంటి ప్రణాళికతోటి పోతున్న ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం 2 కళ్లలాగా, సంక్షేమం అంటే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు రుణమాఫీ, బోనస్, రైతు భరోసాతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు 70,000 పైన ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ ఎన్నికల్లో భవిష్యత్తు 3 సంవత్సరాల పాటు ఉత్సాహంగా పనిచేయడానికి, అభివృద్ధిని ఇంకా వేగవంతం చేయడానికి కాంగ్రెస్ మున్సిపల్కు పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపేయమని కోరుతా ఉన్నాం. మీరిచ్చే ఆశీర్వచనం తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఉత్సాహమైనటువంటి ప్రేరేపితమైన అంశంగా కాబోతా ఉంది. ఈ ప్రభుత్వంకు మీరు ఇప్పటి వరకు ఒకసారి శాసనసభ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తర్వాత జరిగిన పార్లమెంటు సభ్యుల ఎన్నికల్లో కూడా మీరు 8 మంది ఎంపీలను గెలిపించినారు. టీఆర్ఎస్ పార్టీని మట్టి గర్పించి టీఆర్ఎస్ బీజేపీ కలవడం వల్ల 8 బీజేపీ సీట్లు గెలిచినాయి. దాని తదుపరి జరిగినటువంటి ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇవాళ కార్యకర్తల ఎన్నికలైనటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు కౌన్సిలర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిపినటువంటి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో మిగిలిపోయిన అన్ని జరపడానికి ఆకాంక్షించే విధంగా చేయూతనిస్తూ ఆశీర్వచనం ఇస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియండి. పట్టణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, పట్టణ ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్ని కూడా పరిష్కరించే దిశలో సాక్షాత్తు మున్సిపల్ శాఖ మార్చులు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రైమర్ డ్యూటీని మాకు అవకాశం ఏమని చెప్పి సందర్భంగా కోరుతాను. ప్రతిపక్షాలు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. మా రాష్ట్రం నుంచి ఇచ్చే పన్నులతో మాకు ఇచ్చే వాటా తప్ప, ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి విధానం తప్ప ఈరోజు తెలంగాణ ప్రయోజనం కలిగే విధంగా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తలేదు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కానీ, మంత్రులు కానీ అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి గారు కూడా కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఆకాంక్షించినాం. కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహారం చేసింది. తెలంగాణ ఒక నిధులు లేకుండా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేసింది. అందుకే వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. గల్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఉంటేనే ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఉన్న సమస్యలు పరిష్కరించగలుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు వాళ్ళ పాలక వర్గాలు ఉన్న చోట అనేక సందర్భాల్లో పూర్తిగా ఒక చెడు లైక్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి దగ్గర పూర్తిగా అవినీతికి కూపంగా మార్చేసినటువంటి పరిస్థితి. అందుకే అటు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసిపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తమై అర్బన్ డెవలప్మెంట్ ఆకాంక్షిస్తూ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి. అభివృద్ధి, సంక్షేమము, అదేవిధంగా మౌలిక సదుపాయాలు అనే ప్రధాన సూత్రంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అర్బన్ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మా బాధ్యతగా మా యొక్క కర్తవ్యాన్ని పనిచేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.